హలో స్టూడెంట్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అందరూ కూడా జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి GRSC గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తున్న సంస్థ అండి. ఇందులో మనకి పాస్ట్లో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనకి 2025లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు మాత్రమే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్స్పీరియన్స్డ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి, చిన్న సూట్ కేసు పెట్టుకొని అక్కడ కెరియర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజీలో వస్తుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ GRSC ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2025-04 అని చెప్పేసి ఉంది కదా, ఇది మనకి నోటిఫికేషన్ అండి. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదా అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు వీడియో చూసి నాకు డైరెక్ట్గా కాల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకి 2025-04 అండి మనకి నోటిఫికేషన్ నెంబర్. మనకి ఏంటంటే ఇది సూపర్వైజర్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. సూపర్వైజింగ్ పొజిషన్ అంటే ఏంటంటే మీరు పని చేయించే వాళ్ళండి, పని చేసేవాళ్ళు కాదు. అండ్ నెక్స్ట్ దీనికి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 22 మే అయితే మనకి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 12 జూన్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా పంపించాల్సి ఉంటుంది. అది ఏంటి, ఎలా పంపించాలి ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, అది మీకు నోటిఫికేషన్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 1లో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ అండి. ఓకేనా, అలాగే ఫిక్స్డ్ టర్మ్ బేస్డ్ కూడా రిక్రూట్ చేస్తున్నారు. అవి మాత్రం నేను టచ్ చేయడం లేదు. మీరు కూడా ఒకసారి అప్లై చేసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది మనకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాడ్యుయేట్ అని డిసిప్లిన్ అని చెప్పి ఇచ్చారు. అలాగే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి మినిమం 3 ఇయర్స్ అని 5 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. ఓకేనా, ఎక్స్పీరియన్స్ కాకుండా ఏవైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉన్నాయో అవి మాత్రం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి సూపర్వైజర్ S1 గ్రేడ్ అండి. పే స్కేల్ లెవెల్ వచ్చేసి మనకి 23,800 అనేది మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి 45,000 వరకు అయితే పర్ మంత్ అయితే మీకు వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి మెకానికల్కి వచ్చేసి ఒక పోస్టు EWS అండి. సేమ్ మళ్ళీ మెకానికల్ రిపీట్ అవుతుంది. అక్కడ మనకి పోస్ట్ అనేది మారుతుంది. అంటే మనకి కేటగిరీ వైజ్గా అక్కడ ఇస్తారు. ఇక్కడ EWS వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు కదా, అక్కడ OBC కానీ, UR కానీ, SC ST కానీ అట్లా అది మెన్షన్ చేస్తారు. అది చాలా క్లియర్గా మీరు నోటిఫికేషన్ స్టెప్ బై స్టెప్ వినండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ మనకు వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూడండి, నిల్. ఓకేనా, ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. అలాగే సూపర్వైజర్ పొజిషన్ S1 గ్రేడ్ చూసుకున్నట్టయితే సేమ్ శాలరీ 45,000 పర్ మంత్ వస్తుంది. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మ్యాక్సిమం అన్నీ కూడా సేమ్ ఏజ్ లిమిట్ అనే చెప్తాను. ఓకేనా, అండ్ దీనికి వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒకటి పోస్ట్ ఉంది. OBC వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే EEE స్టూడెంట్స్ అండి డిప్లొమాలో. అలాగే దీనికి ఎటువంటి మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పొజిషన్ మనం చూసుకున్నట్టయితే సేమ్ సూపర్వైజర్ గ్రేడ్ 1లోనే డిసిప్లిన్ వచ్చేసి సివిల్ అండి. ఒక పోస్ట్ OBC వాళ్ళకి అయితే ఉంది. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సేమ్ శాలరీ స్ట్రక్చర్ అండి. ఏజ్ లిమిట్ కూడా సేమ్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ చూడండి, సూపర్వైజర్ గ్రేడ్ 1లోనే మనకి మెకానికల్కి 2 పోస్టులు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒకటి UR, ఇంకోటి SC వాళ్ళకి ఒకటి ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ మెకానికల్ ట్రేడ్లోనే, బట్ ఇక్కడ EWS వాళ్ళకి ఇచ్చారు. ఓకే, కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా సేమ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. బట్ ఇక్కడ చూడండి, పోస్టింగ్ విల్ బి అట్ రాంచీ. దీనికి సంబంధించి పోస్టింగ్ అనేది మీకు రాంచీలో వస్తుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ రిమైనింగ్ వీటికి మెన్షన్ చేయలేదు. అంటే ఎనీవేర్ ఇండియా మీకు ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
సూపర్వైజర్ S1 గ్రేడ్‌లో మనకి సివిల్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఒక పోస్టు ఎస్సీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. ఓకేనా? ఈ విధంగా మీరు చూసుకోండి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ సేమ్ సూపర్వైజర్ S1 గ్రేడ్‌లో మనకొచ్చేసి ఇక్కడ మనకి సెక్యూరిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ డిప్లొమా ఇన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ చేసినోళ్ళు. అంటే డిగ్రీ చేసి డిప్లొమా ఇన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. సేమ్ ఏజ్ లిమిట్ అండి అన్నిట్లికి కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ టెక్నీషియన్ S1 గ్రేడ్ అండి. దీనికొచ్చేసి ఒక పోస్ట్ ఉంది ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి. దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి డిప్లొమాలో త్రిబుల్ ఈ వాళ్ళు గాని, ఈసీ వాళ్ళు గాని ఎవరైనా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది సేమ్. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. సాలరీ స్ట్రక్చర్ కూడా సేమ్‌గానే ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ అసిస్టెంట్‌కి చూసుకున్నట్టయితే మనకి మెకానికల్ అండి. మనకి ట్రేడ్ ఇచ్చారు. ఇందులో మనకి 5 పోస్టులు ఉన్నాయి. 5 ఒకటొచ్చేసి యూఆర్, ఇంకోటి ఓబీసీ, ఒకటి ఎస్సీ, ఇంకోటి ఎస్టీ, ఇంకోటొచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ అయినా చేసుండాలి. లేదా బీఎస్సీలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ అయినా చేసుండాలి. ఓకేనా? మీకు 2 కేటగిరీస్‌లో ఇచ్చాడు ఇక్కడ. ఏంటి డిప్లొమాలో మెకానికల్ అయినా చేయండి. లేదు అనుకుంటే ఇంటర్ చేసి ఎవరైతే బీఎస్సీ ఇన్ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అసిస్టెంట్ S1 గ్రేడ్‌లో చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ పోస్టులండి. యూఆర్‌కి ఒకటి, ఎస్సీ వాళ్ళకైతే ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది డిజైన్‌కి సంబంధించింది మాట. ఇందాకంతా సూపర్వైజర్‌కి సంబంధించి, ఇది డిజైన్‌కి సంబంధించింది. ఎవరికి ఏ కేటగిరీలో ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా? ఏ స్ట్రీమ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్ట్రీమ్‌కి మీరు అప్లై చేసుకోండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే త్రిబుల్ ఈ వాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనికొచ్చేసి మనకి సివిల్ డిపార్ట్మెంట్ అండి. సివిల్‌లో మనకి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిజైన్ అసిస్టెంట్‌లో మనకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అయినా చేసుండాలి. లేదంటే బీఎస్సీలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ చేసిన వాళ్ళైనా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెకానికల్ ట్రేడ్‌లో కూడా ఇవ్వడం జరిగింది కదా! 2 పోస్టులకి కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ సెపరేట్‌గా మీరు అప్లికేషన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సెపరేట్ అప్లికేషన్ ఫీస్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోండి సెకండ్ అని చెప్పేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఇది టర్మ్డ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటంటే మనకి కాంట్రాక్ట్ బేస్డ్ మాట. ఓకేనా? ఇవి మీరు అప్లై చేయొద్దు. ఎవరైతే పర్మనెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో ఈటిల్ని టచ్ చేయొద్దు. లేదు కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ చేయాలని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్సైజ్ మెన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది. ఎక్సైజ్ మెన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిజైన్ అసిస్టెంట్ S2 గ్రేడ్, S3, S4 ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. బట్ S1కి పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే లేదని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకేంటంటే డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ మెకానికల్ అని ఇచ్చినట్టయితే ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలక్ట్రికల్ ఇచ్చారంటే ఎవరెవరు అప్లై చేయొచ్చు ఏంటి అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ మెకానికల్‌కి సంబంధించి పోస్టులు అంటే మనకి ఏ బ్రాంచ్‌లు ఇచ్చారో ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్‌గా ఇచ్చారు కదా! ఒకసారి చూడండి ఇక్కడ మెకానికల్ అండ్ ఇండస్ట్రీస్ ఇంజినీరింగ్ అని చెప్పేసి, అలాగే నెక్స్ట్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ అని, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, మెకాట్రానిక్స్, మెకానికల్ అండ్ ఆటోమేషన్, మెటలార్జీ ఓకేనా? ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ మెకానికల్ పోస్ట్‌కి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. ఓకేనా? మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్ అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళు చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అని, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అని, పవర్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ బ్రెయిన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రేడియో ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే నేవల్ ఆర్కిటెక్చర్ అని, కంప్యూటర్ సైన్స్, ఐటీ అని చెప్పేసి మనకి ఏ డిపార్ట్మెంట్స్ సబ్ డివిజన్స్‌లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ బ్రాంచ్‌లు ఉన్నాయి ఏంటి అని కూడా మనకి ఇచ్చారు. ఆ బ్రాంచ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 10th క్లాస్ అండ్ నెక్స్ట్ డిప్లొమా మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా కంపల్సరీగా కావాల్సిన సర్టిఫికేట్స్ అండి.
అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే మీకు ఎనీవేర్ ఇండియా మీకు ఎక్కడైనా అవ్వచ్చు. బట్ ఏదైతే మెన్షన్ చేశారో పోస్టింగ్ ఎట్ రాంచీ అని చెప్పేసి అలాంటి వాళ్ళకి మాత్రం సేమ్ అక్కడ ఏదైతే ఇచ్చారో అక్కడే మీకు పోస్టింగ్ అయితే వస్తుంది. ఆఫ్టర్ 5 to 7 years మీరు ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ చేసి తర్వాత రిటన్ టెస్ట్‌కి అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రిటన్ టెస్ట్‌లో ఎవరైతే పాస్ అయితారో వాళ్ళకి ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిటన్ టెస్ట్ వచ్చేసి కోల్‌కత్తాలోని, రాంచీలోని మాత్రమే కండక్ట్ చేస్తారు. మీరు ఎగ్జామ్‌కి అక్కడికి వెళ్లే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి కూడా ప్రొవైడ్ చేయరు. బట్ ట్రేడ్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు మీకు ఈ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ చూడండి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి 10th క్లాస్ బేస్డ్ అయితే అడుగుతారన్నమాట. జనరల్ నాలెడ్జ్ అని, మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి, రీజనింగ్ ఓకేనా. వీటి మీద మీకు 20 క్వెషన్స్ వస్తాయి. 20 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. బట్ 80 క్వెషన్స్ అనేవి మీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మెకానికల్ వాళ్ళకి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ అయితే మీకైతే అడగడం జరుగుతుంది. టోటల్‌గా 100 క్వెషన్స్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50% ఫర్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకండి. 45% స్కోర్ చేసినట్టయితే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. 45% మార్క్స్ అంటే మనకి 100కి వచ్చేసి 45 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ వైస్‌గా చాలా క్లియర్‌గా మనకి ఈ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకి రిటన్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఈ ట్రేడ్ టెస్ట్ కూడా మనకి ఏ పోస్ట్‌కి ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ మీద ఉంటాయని కూడా చాలా క్లియర్‌గా మనకి ఇక్కడైతే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి కూడా మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఓకేనా. 50% ఫర్ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి 45% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండి. అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఆన్‌లైన్‌లో పోర్టల్ ఉంటుంది. అది మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దాని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత వచ్చిన ప్రింటౌట్ ఓకేనా. ప్రింటౌట్ వస్తుంది మీకు అప్లికేషన్ ఫార్మాట్ అనేది. అప్లై చేసిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ తర్వాత మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది. ఆ డౌన్‌లోడ్ చేసుకొని కింద సిగ్నేచర్ అనేది చేయాలి. సిగ్నేచర్ చేసి అండ్ ఏదైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే డిప్లొమా మార్క్ లిస్టు, అలాగే డిప్లొమా ఏవైతే సెమిస్టర్ వైస్ మీకు మార్క్ లిస్టులు వస్తాయో అవి, మీ క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ నెక్స్ట్ ఆధార్, ఐడీ ప్రూఫ్ ఇవన్నీ కూడా ఒక పోస్టల్ కవర్‌లో పెట్టి మీరు ఆర్డినరీ పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే ఈ పోస్టల్ అడ్రెస్ ఇచ్చారో ఇక్కడ మనం ఆర్డినరీ పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. 18th జూన్ 2025 లోపు మనం అక్కడికి రీచ్ అయ్యేలాగా చూసుకోవాలనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా ఈమెయిల్ ఐడీతోనే కమ్యూనికేట్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ₹472 అనేది అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదండి. ఆన్‌లైన్‌లోనే మీరు పే చేయాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మీకు బేసిక్ పే అని, ఇండస్ట్రియల్ డీఏ అని చెప్పేసి, హెచ్ఆర్ఏ అని, అలాగే పీఎఫ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎట్లా అయితే ఉంటుందో అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ఉంటుంది. మీకు అప్రాక్సిమేట్‌లీగా సి2సి చూసుకున్నట్టయితే సూపర్వైజర్ ఎస్3 పర్మనెంట్ పోస్ట్‌కొచ్చేసి 8.71 లాక్స్ వస్తుందండి. అలాగే మనకి ఎస్1 గ్రేడ్‌కి చూసుకున్నట్టయితే 7.51 అని చెప్పేసి, అలాగే ఎస్2 గ్రేడ్‌కి వచ్చేసి 8.11 లాక్స్ అని చెప్పేసి మనకి అప్రాక్సిమేట్‌గా మనకి వచ్చే సిటీసీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. రిటన్ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకి మంత్ ఆఫ్ జూన్ అండ్ జూలైలో మనకి కండక్ట్ చేస్తారు. అంటే మనకి చాలా త్వరగానే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ మనకి ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ గాని ఎవరైనా ఉన్నట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీకు సెకండ్ క్లాస్ స్లీపర్ ఫెయిర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైల్వే ఫెయిర్ అనేది. మీరు అదనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 22nd మే అవుతుందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 12th జూన్ అండి. అలాగే మనకి హార్డ్ కాపీ అనేది 18th జూన్ లోపు మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. మనకి ఎగ్జామ్ రిటన్ టెస్ట్ కోల్‌కత్తా, రాంచీలో కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి జూన్, జూలైలో ఉంటుంది. ఓకేనా. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.